సాఫ్ట్వేర్ కంపెనీస్లో సేఫ్టీ లేదా? సిస్టమ్స్కి ఫైర్ వాల్ ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నారు కానీ పర్సనల్గా ప్రొటెక్షన్ని ఇగ్నోర్ చేస్తున్నారా? ఇట్లా ఎందుకు అంటున్నానంటే నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే రీసెంట్గా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కేసెస్ ఐటీ ప్రొఫెషనల్స్లో బాగా పెరుగుతున్నాయంట. దీని రీజన్స్ ఏంది అని అంటే నాకో చెప్తున్న దాని ప్రకారం ఒకటేమో మల్టిపుల్ ఫిజికల్ పార్ట్నర్స్ ఉండడము, ఫ్రీక్వెంట్గా పార్టీలు చేసుకోవడం, ఆ పార్టీలు ఎఫ్ఐఆర్లకి దారి తీయడం, మూడోది డ్రగ్స్ బాగా వాడడం, ఆ డ్రగ్స్ వాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో పోస్టులు లేకుండా చేయడం వల్ల. ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఏంది అని అంటే దేశం మొత్తం మీద హెచ్ఐవి కేసెస్ తగ్గుతా వస్తుంటే ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్లో మాత్రం కేసులు పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఎవరైతే మేము చాలా ప్రొఫెషనల్ అండ్ సెన్సిబుల్ అని అనుకుంటుంటారో వాళ్ళ కేసులు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళే ఎక్కువ హెచ్ఐవి బారిన పడుతున్నారు, మిగతా వాళ్ళు తగ్గుతున్నారు. 2023 ప్రకారం తెలంగాణలో 0.44% కేసెస్ ఉంటాయి హెచ్ఐవివి. అదే 2025కి వచ్చేసరికి 0.41% అయినాయి అనమాట. ఓవరాల్గా హెచ్ఐవి వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా 80% తగ్గిపోయినాయి. తెలంగాణలో రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 198,000 హెచ్ఐవి కేసెస్ యాక్టివ్ ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఇది ఓన్లీ రికార్డ్స్ ప్రకారం కాకుండా ఇంకేమి ఉన్నాయి. అందులో కూడా ఎక్కువ కేసెస్ సౌత్ ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్, పూణే. ఎందుకంటే ఈ 3 సిటీస్ కూడా ఐటీ హబ్స్ కాబట్టి. ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు మీకు, అందుకోసం మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. బయట కన్నా ఈ ఐటీ ప్రొఫెషనల్స్లోనే కేసులు ఎక్కువ ఉన్నాయా అనే డౌట్ వస్తుంది కదా. యాక్చువల్గా అది కాదు నేను చెప్పాలనుకుంటున్నది. బయట హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ పర్సంటేజ్ తగ్గుతా వస్తుంది, ఐటీ ప్రొఫెషనల్స్లో పెరుగుతా పోతుంది అని చెప్పాలనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,00,000 కేసులు ఉంటే 50,000కి తగ్గుతా వచ్చినాయి. బట్ ఇక్కడ 10 కేసులు ఉంటే అవి 20 కేసులకు పెరుగుతా పోతున్నాయి అనమాట. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి స్టోరీ ఏంటంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పక్కన కనిపిస్తున్న వ్యక్తి నా బంధువుల అబ్బాయినండి. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. బ్రహ్మాండంగా చదువుకున్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ తెచ్చేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే వీడికి మందు గాని సిగరెట్ గాని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మరి హెచ్ఐవి ఎలా వచ్చిందన్నా అంటారా? స్వయాన అతనికి జాబ్ ఇచ్చినటువంటి ఆ యజమాని, ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతని వైఫ్ తోటే వీడు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఆవిడ ద్వారానే మనవాడికి హెచ్ఐవి సంక్రమించింది. ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ లేడీ ఈడొక్కడితోనే శృంగారం చేసిన వ్యక్తి కాదు. ఆల్మోస్ట్ ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు అందరితోటి, తెలిసిన వాళ్ళతోటి, చాలా మందితోటి పలుమార్లు శృంగారం చేస్తూ ఉండేదని మనవాడికి ఈ వ్యాధి వచ్చిన తర్వాత బయటపడింది. మొన్న ఒక పోలీస్ స్టేషన్ వాడుతున్నారు కదా, ఆ పోలీస్ స్టేషన్ లో మొత్తం పోలీసు వాళ్ళంతా అదే పనులు ఉన్నారట. ఈడనేమో మొత్తం కంపెనీలు అవే పనులలో ఉన్నారట. ఇంకేమేమి వినాల్సి వస్తుందో, ఏమేమి చూడాల్సి వస్తుందో.